మీకు ఆకలేస్తుందా? అయితే జస్ట్ ఓపెన్ ఫుడ్ డెలివరీ యాప్ అండ్ మీ ఫేవరెట్ చికెన్ బిర్యానీ నియర్ బై రెస్టారెంట్ నుంచి కాస్ట్ చూడగానే 120 రూపీస్ అని చెప్పి మీరు అలా చెక్అవుట్ కట్టగానే బూమ్, కాస్ట్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ 250 రూపీస్. సో వాట్ జస్ట్ హ్యాపెండ్? లెట్స్ చెక్ అగైన్. మీరు ఎలాంటి కొత్త ఐటమ్స్ యాడ్ చేయలేదు, బట్ రియల్ కల్ప్రిట్ ఏంటి? హిడెన్ ఫీస్. ఎస్, మీరు వినింది నిజమే. ప్యాకేజింగ్ ఫీ, డెలివరీ ఫీ, ప్లాట్ఫామ్ ఫీ, వాట్ నాట్, ఈవెన్ సర్చ్ ఫీ లాంటివి కూడా చాలా హిడెన్ ఫీస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోయి మీ 120 బిర్యానీ కాస్త డబుల్ ద కాస్ట్, ఆల్మోస్ట్ ఆల్ 250 రూపీస్ కనిపిస్తుంది. సో వెల్కమ్ టు ఇండియాస్ ఫుడ్ డెలివరీ సీన్ ఇన్ 2025. ఈ మొత్తం మార్కెట్ని డామినేట్ చేస్తుంది జస్ట్ 2 players, జొమాటో అండ్ స్విగ్గీ. వీళ్ళే మొత్తం గేమ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎస్, ఇట్స్ ఎ గ్రోయింగ్ మార్కెట్, బట్ 2 బిగ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ. సో రెస్టారెంట్స్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ స్కై హై కమిషన్స్. చాలా ఎక్కువ కమిషన్స్ తీసుకుంటున్నారు ఈ స్విగ్గీ అండ్ జొమాటో ప్లాట్ఫామ్ వల్ల ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఈ కమిషన్ అనేది కస్టమర్స్ పైన పడుతుంది కాబట్టి కస్టమర్స్ కూడా కంప్లైంట్ చేస్తారు. లైక్ ఈ ప్లాట్ఫామ్స్లో ఛార్జెస్ చాలా హ్యూజ్గా ఉంటుంది వెన్ కంపేర్ టు రెస్టారెంట్ ప్రైస్. నా ఈ ఎంటైర్ మార్కెట్ని షేక్ చేయడానికి రాబోతుంది ర్యాపిడో. ఎవరైతే బైక్ ట్యాక్సెస్ పైన వాళ్ళు మొత్తం ఒక బ్రాండ్ని సృష్టించారో వాళ్ళు ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి రాబోతున్నారు. అండ్ యు నో వాట్, దే ఆర్ కమింగ్ విత్ జస్ట్ వన్ ఎజెండా: జీరో కమిషన్. నార్మల్గా ఫుడ్ డెలివరీ యాప్స్ అనేది 16 to 30% కమిషన్స్ తీసుకుంటుంది రెస్టారెంట్స్ నుంచి. బట్ ర్యాపిడో ఏముంటుందంటే నో మోర్ కమిషన్స్. సో ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెస్టారెంట్స్ విల్ పే ఎ ఫ్లాట్ సబ్స్క్రిప్షన్ ఫీ ప్లస్ ర్యాపిడో ప్లాన్స్ టు సబ్సిడైజ్ డెలివరీ కాస్ట్స్ అనమాట. రెస్టారెంట్స్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళే డెలివరీ చేస్తారా లేకపోతే ఒక డెలివరీని ర్యాపిడో వాళ్ళకి ఇస్తారా అని చెప్పి. సో ఇట్స్ లైక్ ఏ ఫ్లెక్సిబిలిటీ ర్యాప్డ్ ఇన్ అఫోర్డబిలిటీ టైప్ అనమాట. ర్యాపిడో ఈ మార్కెట్లో బ్లైండ్గా దిగడం లేదు, వాళ్ళు చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేస్తున్నారు ఎంటైర్ మార్కెట్లో. సో ఎలా వాళ్ళు కూడా గ్రో అవ్వచ్చు, ప్యారలల్లీ రెస్టారెంట్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో డిస్కషన్స్ జరుగుతుంది. సో ఇది ఒక మొత్తం రెస్టారెంట్స్కి ఇది ఒక అసోసియేషన్ లాంటిది. ఆల్మోస్ట్ ఆల్ 5 lakh రెస్టారెంట్స్ దీని అండర్లోకి వస్తుంది. అండ్ ఆల్ దీస్ రెస్టారెంట్స్ ఆర్ ఫెడ్ అప్ విత్ హై కమిషన్స్, ఎక్స్పెన్సివ్ యాడ్స్ అండ్ నో యాక్సెస్ టు కస్టమర్ డేటా, వన్ సైడెడ్ రిలేషన్షిప్ విత్ డెలివరీ చైన్. సో చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ డెలివరీ యాప్స్లో. సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి ర్యాపిడో ముందుకు రాబోతుంది అనమాట. సో ర్యాపిడో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఒక చాలా ఫెయిర్ అండ్ మోర్ సస్టైనబుల్ మోడల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ వర్క్స్ ఫర్ బోత్ రెస్టారెంట్స్ అండ్ కస్టమర్స్. సో ర్యాపిడో ఒక చిన్న ట్విస్ట్ ఇవ్వబోతున్నారు ఇక్కడ. కాబోయే వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే రెస్టారెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే అట్లీస్ట్ ఒక 4 meals అయినా బిలో 150 రూపీస్కి ఆఫర్ చేసేలాగా ప్లాన్ చేయమని చెప్తున్నారు వాళ్ళ మెనూలో. బికాస్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ రిలై ఆన్ అఫోర్డబుల్ ఫుడ్ డెలివరీ. బట్ లెట్స్ హ్యావ్ ఏ రియాలిటీ చెక్. సి, ఫుడ్ డెలివరీ ఎప్పటికీ చాలా బ్రూటల్ మార్కెట్. మార్జిన్స్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ కస్టమర్స్ ఎప్పుడు డిమాండింగ్ ఉంటారు. లైక్ బిలో 10 minutes డెలివరీ అవ్వాలి, 30 minutes డెలివరీ ఇవ్వాలి. అండ్ ఆల్రెడీ ఈ పర్టికులర్ మార్కెట్లో చాలా మంది ట్రై చేశారు అపార్ట్ ఫ్రమ్ ద టాప్ 2 players. ఈవెన్ ఊబర్ ఈట్స్, ఫుడ్ పాండా, అమెజాన్. సో పాండమిక్ టైంలో వీళ్ళు చాలాగా ట్రై చేశారు బట్ దే వర్ అనేబుల్ టు క్రాక్ దిస్ ఎంటైర్ మార్కెట్. నౌ ద క్వశ్చన్ ఈస్, ర్యాపిడో క్రాక్ చేయగలుగుతుందా? మేబీ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే 4 million రైడర్స్ ఉన్నారు వాళ్ళకు ఆల్రెడీ. అండ్ 3 to 3 million రైడ్స్ డైలీ. ఆల్మోస్ట్ ఆల్ 30 lakhs నుంచి 35 lakhs రైడ్స్ జరుగుతుంది డైలీ. అండ్ వాళ్ళు ఫ్రెష్ ఫండింగ్ రైజ్ చేశారు. అండ్ వీళ్ళకి ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి నేషనల్ వైడ్ రీచ్ ఉంది. నాట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్ బట్ ఆల్సో రూరల్ ఏరియాస్. ఈ అడ్వాంటేజెస్తో పాటు ర్యాపిడోకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. లైక్ వాళ్ళ బైక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ బ్యాటిల్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కర్ణాటకలో వాళ్ళ ఆపరేషన్ సస్పెండ్ చేశారు అండ్ అదర్ స్టేట్స్లో కొన్ని లైసెన్సెస్ కన్సర్న్స్ ఉన్నాయి అండ్ యాప్ యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ కంప్లీట్లీ ఫుల్లీ ప్రాఫిటబుల్ కూడా కాదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క కంపెనీస్లో ఉంటాయి. 1, 2, 3 ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కాంబినేషన్తో అపార్ట్ ఫ్రమ్ స్విగ్గీ అండ్ జొమాటో తనకంటూ ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతుందా లేదా ఈ డెలివరీ యాప్లో టైమే సమానం చెప్తుంది. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.